హలో ఆల్, వెల్కమ్ టు వివరి. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన హీరో మంచు విష్ణు గారు రీసెంట్ గా సెలబ్రిటీస్ ని ట్రోల్ చేస్తున్న 200 యూట్యూబ్ ఛానల్స్ పై కంప్లైంట్ ఇచ్చారు. 25 యూట్యూబ్ ఛానల్స్ ని బ్యాన్ కూడా చేయించారు. సో దానికి నెక్స్ట్ స్టెప్ గా హీరో మంచు విష్ణు గారు ఇకపై ఎవరన్నా యూట్యూబ్ లో సెలబ్రిటీస్ ని ట్రోల్ చేస్తే వారిని టెర్రరిస్టులుగా ముద్రిస్తారట. సో ద ట్రోలర్స్ బ్యాచ్, బీ కేర్ఫుల్. వీలైతే ట్రోల్ వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేసి పడేయండి. మీ లైఫ్ కంటే ఇంపార్టెంట్ కాదు కదా ఆ ట్రోల్ స్టఫ్. అయినా ఎవరినో ట్రోల్ చేసి పైశాచిక ఆనందం పొందడం కరెక్ట్ కాదు. వీలైతే మీ వీడియోస్ ద్వారా 10 మందిని పాజిటివ్ వేలో ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించండి. పాజిటివ్ వేలో కుదరలేదా అన్నీ మూసుకుని కెరీర్ పై ఫోకస్ పెట్టండి. నాకు తెలిసిన యూట్యూబ్ అల్గారిథం నాలెడ్జ్ని బట్టి ట్రోల్ ఛానల్స్ కి యూట్యూబ్ మానిటైజేషన్ కూడా ఇవ్వదు. ఒకవేళ మీ లక్ బాగుండి వచ్చినా ఏదో ఒక వీడియో రివ్యూ అయ్యి మానిటైజేషన్ కూడా పోతుంది. ఎందుకు టైం వేస్ట్? మంచి కంటెంట్ ఉందా? ఎలాగో ట్రోల్స్ వల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, లెట్స్ రీస్టార్ట్ యువర్ ఛానల్. అన్నీ మార్చేయండి. మంచి కంటెంట్ ఓరియంట్ వీడియోస్ చేయండి. ఫిలిమ్సో ఫ్యాక్ట్సో ఏదో ఒకటి. మొదట్లో రీచ్ రాకపోవచ్చు, బట్ వర్క్ హార్డ్ ఆన్ కంటెంట్. హార్డ్ వర్క్ విల్ డెఫినెట్లీ పే యూ వన్ డే. ఏదో ఒక టైంలో తప్పక రీచ్ వస్తుంది. పాజిటివ్ వేలో కూడా సక్సెస్ కూడా వస్తుంది. లేదా వెయిటింగ్ మా వల్ల కాదనుకునే వాళ్ళు బెటర్ టు క్లోజ్ ద ఛానల్స్. ట్రోల్స్ చేసేటప్పుడు కూడా వెంటనే రీచ్ వచ్చి ఉండదు కదా, అయినా ప్రయత్నించి ట్రోలింగ్ లో సక్సెస్ అయ్యారుగా. చెడ్డ పని కోసం టైం స్పెండ్ చేసిన నువ్వు ఒక మంచి పని కోసం కూడా టైం స్పెండ్ చేస్తావు అనుకుంటా. సో టు మై డియర్ యూట్యూబ్ ట్రోలర్స్, ప్లీజ్ స్టాప్ ట్రోలింగ్. టర్న్ యువర్ యూట్యూబ్ కెరీర్స్ ఫర్ ఏ గుడ్ థింగ్. ఆ తొక్క మంచు విష్ణుకి ఎవరు భయపడతారులే అనుకునే వాళ్ళకి మీ కర్మ. రీసెంట్ ఇన్సిడెంట్ చూశారు కదా, పనమంతు యూట్యూబర్ కి ఏమైందో. స్టేషన్ లో చుట్టూ తిరుగుతుండు, ఒక IAS కొడుకై ఉండు కూడా. తెలంగాణ గవర్నమెంట్ కూడా ట్రోల్స్ పై గట్టిగా రెస్పాండ్ అవుతుంది. ఒక స్టేట్ గవర్నమెంట్ ట్రోల్స్ కి అగేన్స్ట్ గా ఉన్నప్పుడు అవసరమా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి.